లక్ష్మణుడు తోడలేని రాముళ్ళ ఒంటరిగా ఉన్నాను. ఇక ఈ లక్ష్మణుడు నీతోనే ఉంటాడన్నయ్య. రాంబాబు, కోటేశ్వరరావు, హాయ్. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారండి. కాకపోతే మీరు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ గొడవలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య మన శివయ్య గారికి కేశవరావు చంపేశారండి. కేశవరావు చంపేశారా? అంటే వాడు అంతకుముందు ఆ మెరక మీద బాబురావు చంపేశాడులే. అసలు దీనికంతటికి కారణం హరిశ్చంద్రరావు గారు. ముందు వాడిని ఈ ఉద్రేకాలు ఊరి నుండి చేసే ఊరుకో, పద వెళ్దాం. అన్నయ్య, కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఈ గొడవల మధ్య మన ఊర్లో ఉంచడం అంత మంచిది కాదని వైజాగ్ హాస్టల్లో ఉంచవిస్తున్నాను. వాడిని ఒకసారి చూడాలంతే. కళ్యాణ్, కళ్యాణ్, మీ పెద్దన్న మీ నాన్న వచ్చారా? నాన్న వచ్చారా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. ఇన్నాళ్ళు నువ్వు లేని లోటు తప్ప నాకు ఏ లోటు రాకుండా పెదనాన్ని చూసుకున్నారు. మీ నాన్న వచ్చేసాడుగా, ఇక నుంచి నీకు ఆ లోటు కూడా ఉండదు. పద ఊరెళ్దాం. 4 రోజులు ఉండొద్దు కానీ. వద్దురా, వాడికి ఎల్లుండి నుంచే పరీక్షలు. 10 రోజులు పోతే ఎలాగో సెలవులు ఇస్తారు. అప్పుడు ఏకంగా 1 నెల రోజుల పాటు మనతోనే ఉంటాడు. అవును నాన్న, పరీక్షలు అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఒరే కళ్యాణ్, ఇదిగో ఈ డబ్బు ఉంచు. మన ఇచ్చినవి ఉన్నాయి పెదనాన్న. పర్వాలేదు, ఉంచరా. ఓకే బేబీ, నేను వెళ్తాను. కోర్టులో కాస్త పనుంది. ఓకే డాడీ. నువ్వు మాత్రం పరీక్షలు అవ్వగానే పిక్నిక్లకి ఎక్స్కర్షన్లకి వెళ్లకుండా తిన్నగా ఇంటికి వచ్చేసాయి. బామ్మ అమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే. చూడు పాప, ఇక్కడ రౌడీ వేదవులు ఎక్కువని విన్నాను. ఎవడైనా నీ జోలికి వస్తే వెంటనే ఫోన్ చెయ్యి, వచ్చి మక్కలు ఎరగొడతాను. నా జోలికి ఎవడొస్తాడు బాబాయ్? వచ్చినా మన పాప ముందు ఎవడూ గెలవలేడు. మా కళ్యాణ్ గెలుస్తాడు. లేదు, మా సుప్రియ గెలుస్తుంది. బట్ బెట్ పందెం ఏంటో చెప్పండి. మేం గెలిస్తే మీరంతా కడిగే చీకట్లో మాతో గంట గడపాలి. మేమేం చేసినా మీరేం మాట్లాడకూడదు. మీరు గెలిస్తే రాత్రంతా మీతోనే గడుపుతాం. మీరేం చేసినా మేమేం మాట్లాడం. ఓకే? ఏంటి ఓకే? వాళ్ళు చెప్పే పందెం ప్రకారం చీకట్లో వాళ్ళు మనతో గడిపినా మనం వాళ్ళతో గడిపినా వాంతులు అయ్యేది మనకే. ఈ పందెం కుదరదు. అయితే వేరే పందెం ఏదైనా చెప్పండి. కళ్యాణ్ ఓడిపోతే మీరంతా కడ్రాయర్స్ తో మా హాస్టల్కి వచ్చి టాటా సబ్బుతో మా టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయాలి. ఓకే. మీ సూపర్ ఓడిపోతే మీరంతా స్విమ్మింగ్ డ్రెస్సుల్లో మా హాస్టల్కి వచ్చి మా అందరికి మాలిష్ చేయాలి. ఓకే? ఓకే. ఏంటి అది? కళ్యాణ్ ఏడి? అక్కడున్నాడు. బాబాయ్, బాబాయ్, నీకైనా మొత్తందా లేదా? ఇంత డేంజరస్ పందెం కాసేవేంటి? పందెం ఏంట్రా? చేతుల నుంచి 10 కాళ్ళు పోల్చుకుంటారని, గుండెల మీద ఇటుకలు పెట్టుకుని సమ్మర్తో పగల కొట్టించుకుంటారని పందెం కాసేట్టుగా సుప్రీతో పందెం కాసానా? ఎవరు చెప్పారు? నేనే బాబా. ఏంటి కరెంట్ షాక్ తిన్న కాకిలా అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వాళ్ళని టెంప్టింగ్ చేయించి నిన్ను కమిటింగ్ చేయించా. దీంతో నీ పని ఫినిషింగ్. హలో మరదల్స్, మన స్టార్టింగ్ కి ఫినిషింగ్ స్టాపింగ్ ఉండవు, రైజింగే. నీ రైజింగ్ కి బ్రేకింగ్ వేసి క్లోజింగ్ చెయ్యాలనే ఈ బెట్టింగ్. ఒప్పుకుని పందెంలో పాల్గొంటే వెన్నుపూస చేతులు విరగ్గొట్టుకుని ఏ గుడిమెట్ల ముందో కూర్చుని అడుక్కోవాలి. ఒప్పుకోలేదనుకో జీవితంలో ఇంకెప్పుడు బెట్లు వేయనని కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలా ఉంది? నీ మొహంలా చండాలంగా ఉంది. 4-5 కార్లు వెళ్తే థ్రిల్లింగే ఉంటుంది. ఈ చేతుల మీద నుంచి వరుసగా 10 కార్లు పోనిచ్చుకో. చెస్ట్ మీద ఇటుకలు పిడకలు చిన్నప్పుడు బాలు కొట్టించుకునేవాడిని. ఇప్పుడేంటి అసహ్యంగా? నీకు దమ్ముంటే ఈ గుండెల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి పెట్టుకుని సమ్మెట్తో బాలు కొట్టించుకో. బాబాయ్, ఈ పందెంలో నేను ఓడిపోతే ఈ కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతా. మరి నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? అది మేం చెబుతాం బాబాయ్. బట్టలన్నీ విప్పేసి దిగంబరంగా మన కాలేజీ చుట్టూరా తిరగాలి. ఓకేనా? రే, ఏంట్రా పందెం? నువ్వు ఊరుగా బాబాయ్. అది పందెం, ఒప్పుకుంటావా? ఓకే, నేను రెడీ. అయితే పందెంనికి రెడీ చేసుకో.
అప్పుడే ఏమైంది? అసలు పందెం ముందుంది. అబ్బాయి గారి అరిచేతులు అప్పడాలైపోతాయి. నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను పద్మలక్ష్మి రండి. ఎక్కడికి? పందేలో ఓడిపోయాడుగా హీరో, కాలేజీ నుండి బయటికి పంపిద్దాం రండి. 24 కార్లు ఎక్కించుకున్నావు, ఇంకొక కారు ఎక్కించుకుంటే పందెంలో గెలిచి ఉండేవాడివి. ఒక్క కారు కాదురా, ఇంకో 20 కార్లను ఎక్కించుకునేవాడిని, పందెంలో గెలిచేవాడిని. మరి ఎందుకు ఓడిపోయావు? కావాలని ఓడిపోయావా? దేనికి? నేను పందెంలో గెలిస్తే సుప్రియ 10 మందిలోనూ నవ్వులు పాలయ్యేది, అవమానంతో ఆత్మహత్య చేసుకునేది. అదేమైతే మనకెందుకురా? సుప్రియకి ఏదైతే నేను సహించలేను, భరించలేను. అదేంట్రా? సుప్రియని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అయితే ఇంతకాలం పందాలు కాచి తన్ని అల్లరి చేసింది సుప్రియకి దగ్గర అవ్వాలని, తనతో ఎక్కువసేపు గడపాలని. తన చేత బట్టలు విప్పిస్తే